గురుగారు 2025లో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి మీ మాటలో తెలియజేయండి. సో మేషరాశి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. సో ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్లయితే ఈ రాశి స్త్రీ పురుషులకు పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు విశేషంగా అన్ని పరీక్షల్లోనూ ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. అలాగే విదేశాల్లో చదువుకోవడానికి వీసాలు కూడా అనుకూలంగా ఉంటాయి. విదేశాల్లో చదువుకునే వారికి ఉద్యోగాలు వస్తాయి. అలాగే విదేశాల్లో వ్యాపారం చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్స్ అనేవి అనుకున్న ప్లేస్లోకి జరుగుతాయి. అలాగే ప్రమోషన్లు ఉంటాయి. అలాగే పై అధికారుల యొక్క సాన్నిహిత్యంతో పనులు చక్కబెడతారు. అలాగే ఈ సంవత్సరం వ్యాపారస్తులకు అన్ని రకాల వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండబోతూ ఉంది. కాంట్రాక్టర్స్కి కానీ, వస్త్ర వ్యాపారులకు కానీ, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కానీ, క్లాస్ 1 కాంట్రాక్టర్లకు కానీ అందరికీ ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతూ ఉంది. ఈ సంవత్సరం రాజకీయ రంగంలో ఉండేవారికి గురుబలం చాలా అనుకూలంగా ఉంది. శని బలం కూడా ఉన్నందువల్ల జనాల్లో విపరీతమైనటువంటి అనుకూలత ఉంటుంది. జనాల్లో వశీకరణం ఉంటుంది. జనాలు మిమ్మల్ని బాగా గొప్పగా పొగుడుతారు. ఎట్ ది సేమ్ టైం రాజకీయ రంగంలో ఉండి ఈ సంవత్సరం పోటీ చేసే వారందరికీ ఖచ్చితంగా విజయం సిద్ధిస్తుంది. మరీ ముఖ్యంగా ఈ సంవత్సరము కళాకారులకు అలాగే క్రీడాకారులకు విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది. మీరు అనుకున్నటువంటి రివార్డులు, అవార్డులు, అవకాశాలు అన్నీ మిమ్మల్ని సొంతం చేసుకుంటారు మీరు. స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంది. మరీ ముఖ్యంగా బోటిక్ లాంటివి వ్యాపారాలు ప్రారంభించే స్త్రీలకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. ఓవరాల్గా ఈ సంవత్సరము ఏలినాటి శని ప్రారంభమవుతా ఉంది మార్చి 29వ తేదీ. సో మార్చి 29 నుండి కనుక తీసుకున్నట్లయితే శని స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో 98% సక్సెస్ ఉన్నప్పటికీ ఒక 2 విషయాల్లో మాత్రం ఆలోచించాలమ్మా వీళ్ళు. ఏంటంటే, ఒకటి, తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య భంగాలు కనిపిస్తూ ఉన్నాయి. పోలీస్ కేసు, కోర్టు కేసులు కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా 24 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే మేషరాశి వాళ్ళు ఉంటారో వాళ్లకు 2వసారి ఏలినాటి శని వస్తుంది. కాబట్టి చాలా పెద్ద సంచలనాలు వాళ్ళ లైఫ్లో ఉంటాయి. సో దీనికి రెమెడీ ఏమిటి అంటే, తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా ఈ సంవత్సరం శని యొక్క దోషాల నుండి బయటపడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. గురుగారు, వృషభ రాశి వారికి 2025లో ఎలా ఉండబోతుంది అని అంటారు? సో నెక్స్ట్ మనము వృషభ రాశి ఫలితాల గురించి తెలుసుకుందామమ్మా. వృషభ రాశి ఫలితాలు వచ్చి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. సో ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. సో ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్లయితే 12 రాశులలో అనుకూలంగా ఉన్నటువంటి రాశి, గత 5 సంవత్సరాల నుండి కొద్దో గొప్ప సఫర్ అవుతున్నటువంటి రాశి వృషభ రాశి. ఈ సంవత్సరం 2025వ సంవత్సరం నుండి ఎక్స్ట్రీమ్గా ఉండబోతా ఉంది. రాజయోగం ప్రారంభం కాబోతా ఉంది. రాబోయేటువంటి 7.5 సంవత్సరాలు తిరుగుండదు ఈ రాశికి. సో మంచి అవకాశం ఉంటుంది. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధనము కానీ, సంపత్తు కానీ, కుటుంబం కారకుడైనటువంటి గురువు కానీ చాలా మంచి బలం కలిగి ఉన్నాడు. కాబట్టి అన్ని రకాలుగా అభివృద్ధి ఉంటుంది. కుటుంబంలో శుభ కార్యాలు ఉంటాయి. అవివాహితులకు వివాహ యొక్క సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. సంతానం లేని వారికి సంతానం ఉంటుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఉంటుంది. భూ గృహ లాభాలు ఉంటాయి. కోర్టు వ్యవహారంలో జయం ఉంటుంది. భార్యాభర్తలకు ఎవరికైనా అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉంటే కలిసి ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే భార్యాభర్తల అన్యోన్య దాంపత్యం పెరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. విద్యార్థులకు ఈ సంవత్సరము వీసాలు ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ఈ సంవత్సరము విదేశీ యానానికి వెళ్ళే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ సంవత్సరము విదేశాల్లో ఉండే వారికి ఉద్యోగ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్లస్ వ్యాపార అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరము ఉద్యోగస్తులకు సంబంధించి ట్రాన్స్ఫర్స్ కానీ, ప్రమోషన్లు కానీ, మ్యూచువల్ ప్రమోషన్లు కానీ, మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ కానీ అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. సో మీ పై అధికారుల యొక్క మన్ననలు పొందుతారు. ప్రమోషన్లు వస్తాయి. మంచి పేరు ఉంటుంది ఆఫీసులో. అలాగే ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు ఏ పార్టీలో ఉన్నా ఈ సంవత్సరం మీరు పోటీ చేసేటువంటి ఖచ్చితంగా మీరు పోటీ చేసే స్థానాల్లో మీ గెలుపు ఉంటుంది. తెలంగాణలో కనుక తీసుకున్నట్లయితే రాబోయే జనవరి, ఫిబ్రవరి నెలలో జనరల్ ఎలక్షన్లు కనిపిస్తూ ఉన్నాయి. అంటే మన సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లలో ఎవరైనా వృషభ రాశి వాళ్ళు పోటీ చేస్తే ఖచ్చితంగా విజయం అనేటువంటి సిద్ధించే అవకాశం ఉంది. కళాకారులకు, క్రీడాకారులకు అనుకూలంగా ఉంటుంది. రివార్డులు, అవార్డులు పొందుతారు. సో ఓవరాల్గా ఈ సంవత్సరము వృషభ రాశి జాతకులకు ఎవరైనా సరే, విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రైతులు అందరికీ అనుకూలంగా కనిపిస్తూ ఉంది. వీళ్ళకి ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు. గురుగారు, మిథున రాశి వారికి 2025లో ఎలా ఉండబోతుంది అని అంటారు?
మిథున రాశి మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు, ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ సంవత్సరం మిథున రాశి జాతకులకు మరీ ముఖ్యంగా గురువు వ్యయం నుండి జన్మంలోకి వస్తూ ఉన్నాడు. చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది. మరీ ముఖ్యంగా ఈ రాశి స్త్రీలకు సంబంధించి అవివాహితులకు వివాహ యోగ సూచనలు, సంతానం లేని వారికి సంతాన యోగము, ఉద్యోగం లేని వారికి ఉద్యోగ యోగము ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరము శుభకార్యాలు నిర్వహిస్తారు, ఇంట్లో శుభకార్యాలు ఉంటాయి, ఆనందంగా గడుపుతారు. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ప్రమోషన్లు ఉంటాయి, ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, అనుకున్న చోటికి ట్రాన్స్ఫర్స్ అవుతాయి. పై అధికారుల సాన్నిహిత్యం వల్ల సక్సెస్ అవుతారు. అలాగే విద్యార్థులకు ఈ సంవత్సరము ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది, మార్కులు ఎక్కువగా వస్తాయి. అనుకున్నటువంటి యూనివర్సిటీలలో మీరు ప్లేస్మెంట్స్ దొరుకుతాయి. అలాగే విదేశాల్లో ఉండే వారికి అవకాశాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ సంవత్సరం మిథున రాశి రైతులకు చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది. రైతులు 2 పంటలు చాలా బాగుంటాయి. రాబడి దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఎరుపు రంగు పంటల వల్ల ఎక్కువగా ఆదాయం లభించి అప్పులు తీరుస్తారు. అలాగే ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. అలాగే ఈ సంవత్సరం రాజకీయ రంగంలో ఉండే వారికి విశేషించి అనుకూలంగా కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉండే వారికి ఇంకా వీడి పని అయిపోయిందిరా అనుకున్నటువంటి వాళ్ళు కూడా సడన్గా మళ్ళీ పుంజుకొని ముందుకొచ్చి ఈ సంవత్సరము జనాల్లో మంచి అభివృద్ధిని పొందుతారు. జనాల్లో మంచి పేరు తెచ్చుకుంటారు. పోటీ చేసిన స్థానాలలో గెలుస్తారు, లేదా నామినేటెడ్ పదవులన్నా దక్కుతాయి. కాబట్టి మిథున రాశి జాతకులకు పూర్తి స్థాయిలో ఈ సంవత్సరం అనుకూలంగా కనిపిస్తూ ఉంది. ఎటువంటి దోష నివారణ పూజలు అవసరం లేదు. అంటే ఏ దైవాన్ని ఆరాధిస్తే మంచిది? అది అవసరమే లేదు వీళ్ళకి, మొత్తానికి వీళ్ళకి అవసరం లేదు. అంటే ప్రాబ్లం లేదు కాబట్టి అవసరం. గురుగారు, కర్కాటక రాశి వారికి ఈ 2025లో ఎలా ఉండబోతుంది అని అంటారు? కర్కాటక రాశికి పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు, ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. సో ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్లయితే అష్టమ శని వెళ్ళిపోతూ ఉంది. చాలా రోజుల నుండి పడుతున్నటువంటి 2.5 సంవత్సరాల నుండి పడుతున్నటువంటి కష్టాలు, మానసికమైన ఇబ్బందులు బయటపడతారు. గురువు వ్యయంలో ఉన్నప్పటికీ భాగ్యాధిపతి కావున ఎటువంటి సమస్యలు అవసరం లేదు. చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది. ఈ సంవత్సరము మహోన్నత కాలంగా చెప్పాల్సి ఉంటుంది. శుక్ర మహర్దశ, రవి మహర్దశ నడిచే వాళ్ళకి చాలా విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది. గత కొద్ది రోజులుగా పడుతున్నటువంటి బాధలన్నీ పటాపంచలై తొలగిపోతాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉండబోతా ఉంది. విదేశీ యానము, విదేశీ వీసాలు, విదేశీ ఉద్యోగాలు, విదేశీ వ్యాపారాలు అనుకూలంగా ఉండబోతా ఉన్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు అనుకూలంగా ఉండబోతా ఉన్నాయి. వ్యాపారస్తులకు అన్ని రంగాల వారికి వ్యాపారంలో విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది. రూపాయికి 10 రూపాయల లాభాన్ని ఈ సంవత్సరం మీరు పొందే అవకాశం ఉంది. అలాగే రాజకీయ నాయకులకు ఈ సంవత్సరము ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయి. కర్కాటక రాశి వారికి విపరీతమైన పెద్ద ఆరోగ్యపరమైన ఇబ్బందులు, అంటే అనారోగ్య సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. రైతులకు ఈ సంవత్సరం విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది. 2 పంటల దిగుబడి, రాబడి అధికంగా ఉంటుంది. చేసిన అప్పులు తీరుస్తారు, ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. సో ఓవరాల్గా కర్కాటక రాశి జాతకులకు సంబంధించి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంది. గురువు వ్యయంలో ఉన్నాడు కాబట్టి గురువార నియమం, అంటే గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు వేసుకోవడం ద్వారా, గురువారం నాడు ఎల్లో కలర్ షర్ట్ వేసుకోవడం ద్వారా సమస్య నుండి బయటపడతారు. అలాగే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి ముందు గురువారం నాడు పూజ అర్చన నిర్వహించుకుంటే సమస్యల నుండి బయటపడతారు. గురుగారు, సింహరాశి వారికి ఈ 2025లో ఎలా ఉండబోతుంది అని అంటారు? సింహరాశి మఖ 1, 2, 3, 4 పాదాలు, అలాగే పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదము, ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ సంవత్సరం సింహరాశి వారికి అష్టమ శని ప్రారంభమవుతా ఉంది. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, రైతులకు ఈ నలుగురికి విపరీతమైన సమస్యలు ఉండబోతా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ రాశి వాళ్లకు భార్య తరపు కానీ, భర్త తరపు కానీ, తల్లి తండ్రి తరపు కానీ సూతకం పట్టాల్సి రావచ్చు. అంటే ఈ 4 తరపుల వారు, భార్య తరపు, భర్త తరపు, తల్లి తరపు, తండ్రి తరపు బంధువులు ఎవరైనా చనిపోయే అవకాశం ఉంది. అలాగే నమ్మినటువంటి స్నేహితులు, బంధువులు ఈ సంవత్సరం మోసం చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ఈ సంవత్సరము నమ్మిన వాళ్లతో మోసపోవడమే కాదు, డబ్బు నష్టపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. డబ్బు ఖర్చు కూడా అధికంగా ఉంటుంది. సినిమా రంగంలో వాళ్లకు, అలాగే అంటే నటులకు, కళాకారులకు, క్రీడాకారులకు వ్యతిరేకమైన ఫలితాలు ఉండబోతా ఉన్నాయి. రాజకీయ నాయకులకు వ్యతిరేకమైన ఫలితాలు ఉంటాయి.
గవర్నమెంట్ ఉద్యోగస్తులకు సిబిఐ, ఈడీ, ఏసీబీ లాంటి కేసులు ఉండబోతా ఉన్నాయి. అలాగే వ్యాపారస్తులకు ఐటీ కానీ, సేల్స్ ట్యాక్స్ కానీ, కమర్షియల్ ట్యాక్స్ లాంటి సమస్యలు ఉండబోతా ఉన్నాయి. మరి వీటన్నిటి నుండి బయటపడాలి అంటే శనివారం నియమాన్ని పాటించండి. శనివారం నియమం అంటే శనివారం రాత్రిపూట భోజనం చేయకుండా టిఫిన్ మాత్రమే చేస్తూ ఉండడము. ఎట్ ది సేమ్ టైం తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. గురుగారు 2025లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అని అంటారు? సో కన్యా రాశి జాతకాన్ని కనుక విశ్లేషించినట్లయితే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. ఈ సంవత్సరం కన్యారాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఈ సంవత్సరం కన్యారాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. ఖచ్చితంగా ఈ సంవత్సరము గురువు 10లో ఉన్నాడు, చాలా బలీయంగా ఉన్నాడు. శని కూడా బలీయంగా ఉన్నాడు కాబట్టి అనుకున్న కార్యాలన్నీ పూర్తి చేస్తారు. ఏవైనా పదవులు పొందేటువంటి అవకాశం ఉంది, అధికార యోగాన్ని పొందే అవకాశం కనిపిస్తూ ఉంది. గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ, పొలిటికల్గా కానీ ఏ రంగంలోనైనా మీరు నిష్ణాతులుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. మంచి పొజిషన్లో ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరం విద్యార్థులకు విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది, మార్కులు పెరుగుతాయి, మంచి మంచి యూనివర్సిటీల్లో మీకు వస్తాయి, సీట్లు వస్తాయి. అలాగే ఇతర దేశాలకు వెళ్ళడానికి వీసాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాలు మంచిగా ఉంటాయి, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉంటాయి, బదిలీలు ఉంటాయి, అన్ని రకాల అనుకూలంగా ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం విశేషించి అనుకూలంగా ఉంటుంది. మంచి పదవులను పొందుతారు ఈ సంవత్సరం రాజకీయ నాయకులు. పదవులు పొందడంతో పాటు నామినేటెడ్ పదవులు కూడా పొందేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా కన్యారాశి జాతకులకు సంబంధించి 2025లో ఎటువంటి సమస్యలు లేవు కాబట్టి వీళ్ళకి ఎటువంటి రెమెడీస్ కూడా అవసరం లేదు. తులారాశి వారికి 2025లో ఎలా ఉండబోతుంది అంటారు గురుగారు? తులారాశి చిత్త 3, 4 పాదములు, స్వాతి 1, 2, 3, 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. తులారాశి వారికి 100కు 98% అనుకూలంగా ఉండబోతా ఉంది ఈ సంవత్సరం. తులారాశి వాళ్ళు విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, అలాగే వ్యవసాయదారులు, స్త్రీలు, పురుషులు అందరికీ కూడా 98% అనుకూలంగా ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం కానీ, ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్స్ లేదా ప్రమోషన్లు కానీ, వ్యవసాయ రంగంలో వారికి వ్యవసాయదారులకు పంటలు పండడం కానీ, అలాగే వ్యాపారస్తులకు డబ్బులు రావడం కానీ అన్నీ అనుకూలంగా ఉన్నాయి ఈ సంవత్సరము. ఈ సంవత్సరం ఉన్న ఒకే ఒక్క సంచలనం తులారాశి వాళ్ళకి ఏమిటంటే మీ ఇంట్లో పెను సంచలనం జరిగే అవకాశం ఉంది. మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యుల్లో ఏదైనా సరే ఒక పెను సంచలనం జరగవచ్చు. మీడియాకి ఎక్కడము, టీవీకి ఎక్కడము, పోలీస్ కేసు, కోర్టు కేసు లాంటిది ఏదన్నా ఒక్క ఇన్సిడెంట్ మాత్రం జరిగే అవకాశం ఉంది తప్ప మిగతా 98% ఎటువంటి సమస్యలు లేవు. ఆ ఒక్క సంచలనం కాకుండా చూసుకోండి తులారాశి జాతకులు. మిగిలిన అన్ని రకాలుగా మంచి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది. రాజయోగం ఉంది, చాలా బాగుంటుంది తులారాశి వారికి. వృశ్చిక రాశి వారికి 2025లో ఎలా ఉంటుంది అని అంటారు గురుగారు? నెక్స్ట్ వృశ్చిక రాశి జాతకాన్ని కనుక విశ్లేషించినట్లయితే విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు, ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. సో అర్ధాష్టమ శని వెళ్ళిపోతూ ఉంది. మార్చి నుండి విశేషించి అనుకూలంగా ఉంటుంది వృశ్చిక రాశి వారికి. మరీ ముఖ్యంగా స్త్రీలకు విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది. ఎవరైతే కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారో స్త్రీలు, వాళ్లకు బాగా డబ్బులు వస్తాయి. విద్యార్థులకు వీసాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ప్లేస్మెంట్స్ జరుగుతాయి, అనుకున్న యూనివర్సిటీల్లో సీట్లు వస్తాయి. అలాగే విద్యార్థుల తర్వాత నెక్స్ట్ కనుక మనం తీసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉంటాయి. ప్రమోషన్లతో పాటు అనుకున్న స్థానాలలో బదిలీలు ఉంటాయి. పై అధికారుల సాన్నిహిత్యం వల్ల మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. రాజకీయ నాయకులకు పోటీ చేసిన స్థానాల్లో గెలుపు ఉంటుంది. నామినేటెడ్ పదవులు దక్కుతాయి. ప్రజల్లో ఆకర్షణ పెరుగుతుంది. అలాగే వ్యాపారస్తులకు, మరీ ముఖ్యంగా డాక్టర్లకు, అంటే డాక్టర్ రంగంలో, ఆరోగ్య రంగంలో ఉండేవారికి, మెడికల్ ఫీల్డ్లో ఉండేవారికి, లాయర్లకు అనుకూలంగా కనిపిస్తోంది. సో ఓవరాల్గా కనుక తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఒకే ఒక్క సమస్య, మీకు వచ్చేటువంటి డబ్బు కంటే ఖర్చు అయ్యేటువంటి డబ్బు అధికంగా ఉంటాయి. ఆ ఖర్చు కూడా శుభకార్యాలకు లేదా ఇల్లు కొనడానికి లేదా జాగాలు కొనడానికి వినియోగిస్తారు. కాబట్టి ఎటువంటి సమస్యలు, సంచలనాలు లేవు, చాలా అనుకూలంగా ఉంది. సో వీరికి ఈ సంవత్సరం ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు. వృశ్చిక రాశి వారికి 25లో చాలా బాగుంది. ధనుసు రాశి వారికి 2025లో ఎలా ఉంది అని అంటారు? ధనుసు రాశి కనుక తీసుకున్నట్లయితే మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1, ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్లయితే గురువు బలంగా ఉన్నాడు, కానీ ఈ సంవత్సరం అర్ధాష్టమ శని ప్రారంభమవుతా ఉంది. సో భయపడాల్సింది ఏమీ లేదు.
విపరీతమైన డబ్బు వస్తుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. చాలా వీసాలు అనేటువంటివి కానీ, ఉద్యోగాలు కానీ వస్తాయి. అవివాహితులకు వివాహ యోగ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. సంతానం లేని వారికి సంతాన యోగం గోచరిస్తూ ఉంది. రైతులకు 2 పంటలు అనుకూలంగా ఉంటాయి. ఒకటో పంట కంటే రెండో పంట చాలా అనుకూలంగా ఉంది. రాబడి, దిగుబడి పెరుగుతుంది. అప్పులు తీరుస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఇల్లు కడతారు లేదా కొంటారు. అలాగే జాగలు, భూములు కొనేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే కళాకారులకు మరియు స్పోర్ట్స్ రంగంలో ఉండేవారికి చాలా విశేషించి అనుకూలంగా భావించాల్సి ఉంటుంది. ఎటువంటి సమస్యలు పెద్దగా కనిపించడం లేదు. ధనుసు రాశి వారికి చిన్న రెమెడీ ఉంది. అర్ధాష్టమ శని స్టార్ట్ అవుతుంది కాబట్టి నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. శనివారం నియమాన్ని పాటించండి. అంటే శనివారం రాత్రిపూట భోజనం చేయకుండా టిఫిన్ మాత్రమే చేస్తూ ఉండండి. తిరునల్లార్ శనేశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా శని యొక్క పీడ తొలగిపోతుంది. మకర రాశి వారికి 2025లో ఎలా ఉండబోతుంది అని అంటారు? నెక్స్ట్ మకర రాశి అమ్మ. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పదాలు, అలాగే ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. మకర రాశి వారికి గత 10 సంవత్సరాల నుండి మీరు పడుతున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి. అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు ఉత్తీర్ణతా శాతం విపరీతంగా పెరుగుతుంది. మార్కులు పెరుగుతాయి. బ్యాక్లాగ్స్ క్లియర్ అవుతాయి. విదేశీ యానానికి అవకాశాలు ఏర్పడతాయి. విదేశాల్లో ఉద్యోగాలకు అవకాశాలు ఏర్పడతాయి. వ్యాపారాలకు అవకాశాలు ఏర్పడతాయి. అలాగే ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్లు ఏర్పడతాయి. పై అధికారులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. రాజకీయ నాయకులకు విశేషించి పదవులు ఏర్పడతాయి. పోటీ చేసిన వారికి గెలుపు ఏర్పడుతుంది. అలాగే వ్యవసాయదారులకు 2 పంటలు కూడా లాభిస్తాయి. 2 పంటల్లో రాబడి, దిగుబడి అధికంగా ఉంటుంది. డబ్బులు ఎక్కువగా వస్తాయి. లాభం వల్ల ఇంట్లో శుభకార్యాలను నిర్వహిస్తారు. సో ఏ రకంగా తీసుకున్నా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు మకర రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ఎటువంటి సమస్యలు లేవు. పూర్తిగా అనుకూలమైన ఫలితాలని మకర రాశి వారు పొందుతారు. కుంభరాశి వారికి 2025లో ఎలా ఉండబోతుంది అని అంటారు? నెక్స్ట్ కుంభరాశి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు, ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ సంవత్సరం ఏలినాటి శని 3వ భాగంలోకి ఎంటర్ అవుతా ఉన్నారు. 2 భాగాలు 5 సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది. ఇంకా 2.5 సంవత్సరాలు ఏలినాటి శని ఉంది. ఏలినాటి శని ఎఫెక్ట్ మీ కుటుంబం మీద ఉంటుంది. తల్లిదండ్రుల్లో ఒకళ్లకు ఆరోగ్య భంగములు, ఆర్థికపరమైన ఇబ్బందులు, కుటుంబంలో సంతానానికి సంబంధించిన సమస్యలు, మరీ ముఖ్యంగా మగ సంతానం ఉంటే మగ సంతానం వల్ల సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఆడపిల్లలైతే వివాహం విషయంలో ధనాన్ని ఖర్చు చేస్తారు. మగవాళ్ళైతే స్నేహితుల వల్ల సమస్యలు తీసుకొస్తారు మీ ఇంట్లోకి. అందువల్ల ఈ సంవత్సరము కుంభరాశి జాతకులకు పోలీసు కానీ కోర్టు సంబంధమైనటువంటి ఇష్యూలు ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆర్థికపరమైన నష్టాలు కనిపిస్తూ ఉన్నాయి. అన్ఎక్స్పెక్టెడ్ ఇన్వెస్ట్మెంట్ల వల్ల, తొందరపాటు నిర్ణయాల వల్ల, పెట్టేటువంటి పెట్టుబడుల వల్ల ఈ సంవత్సరం చాలా నష్టపోయే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. మరీ ముఖ్యంగా యాంగ్జైటీ డిజార్డర్ వల్ల మానసికమైన ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఈ సంవత్సరం ఈ రాశి స్త్రీలకు గోచరిస్తూ ఉంది. అలాగే ఈ సంవత్సరం విద్యార్థులకు సంబంధించి ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది. బ్యాక్లాగ్స్ ఉంటాయి. చెడు స్నేహాల వల్ల సమస్యలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాల వల్ల బాగా నష్టపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే రైతులకు ఈ సంవత్సరం ఒక పంట మాత్రమే చేతికి అందుతుంది. ఇంకో పంటలో నష్టం ఏర్పడుతుంది. రాజకీయ నాయకులకు నష్టాలు కనిపిస్తూ ఉన్నాయి. పోటీ చేసిన స్థానాల్లో ఓడిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కుంభరాశి జాతకులు నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. చివరిగా మీనరాశి వారికి 2025లో ఎలా ఉండబోతుంది అని అంటారు? మీ మాటల్లో తెలియజేయండి. చివరిది 12వ రాశి అయినటువంటిది మీనరాశి. పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు, ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ సంవత్సరాన్ని కనుక విశేషిస్తే చాలా సమస్యల పాలయ్యేటువంటి రాశి మీనరాశి అమ్మ. వాళ్ళ జీవితంలో అతి భయంకరమైనటువంటి సంవత్సరంగా 2025 చెప్పాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం వీళ్ళకు టెస్టింగ్ టైం అని చెప్పాల్సి ఉంటుంది. పరీక్షాకాలం. విద్యార్థులు ప్రతి సబ్జెక్టులోనూ మార్కులు తక్కువ లేదా ఫెయిల్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. అమెరికాలో ఇతర దేశాల్లో ఉండేవారి ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. సొంత దేశాలకు తిరుగు ప్రయాణం కావచ్చును. అలాగే వ్యాపారంలో విపరీత నష్టం గోచరిస్తూ ఉంది. ఉద్యోగస్తులకు ఏసీబీ, సిబిఐ, ఈడీ లాంటి కేసులు కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఐపీఎస్, ఐఏఎస్ లాంటి జాబుల్లో ఉండేవారికి ఈడీ కేసులు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారస్తుల మీద ఇన్కమ్ ట్యాక్స్ కానీ, జీఎస్టీ కానీ, కమర్షియల్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ దాడులు ఉంటాయి. అలాగే రైతులకు ఈ సంవత్సరం 2 పంటలు కూడా నష్టపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరము స్త్రీ పురుషులు కనుక తీసుకుంటే భార్యాభర్తలు కనుక ఉన్నట్లయితే, భార్యాభర్తలకు అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే డివోర్స్ వరకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఎంత నెగిటివ్ తీసుకుంటారో అంత నెగిటివ్ ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది.
విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, రైతులకు, రాజకీయ నాయకులకు అందరికీ కూడా ఈ సంవత్సరం మీనరాశి వారికి వ్యతిరేకమైన ఫలితాలు ఉండబోతా ఉన్నాయి. 24 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరము మీనరాశి వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా సంచలనం జరగడము, ఎవరికైనా తల్లిదండ్రుల్లో ఒకళ్ళకు ప్రాణగండాలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ధన నష్టము, ఇలా నష్టాలు కనిపిస్తూ ఉన్నాయి. యాక్సిడెంట్లు అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి మీరు చేయాల్సింది ఏమిటంటే తిరునల్లార్ శనేశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా, నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం ద్వారా సమస్యల నుండి బయటపడవచ్చు. ధన్యవాదాలు గురుగారు, ఎంతో చక్కగా చెప్పారు. సో చూసారు కదండి వేణుస్వామి గారి ఇంటర్వ్యూ. అండ్ మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కీప్ వాచింగ్ సిగ్నేచర్ స్టూడియోస్. నమస్తే.